డాక్టర్ అమర్ వెన్నపూస, డాక్టర్ అమర్ బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సెంటర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ప్రెగ్నెన్సీకి వెళ్లే ముందు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఆ టైంలో లైపోనో ఏదో చేయించుకునండి, చాలా చేస్తారు, లైఫ్ స్టైల్ మార్చుకుంటారన్న తగ్గదు మీరు అన్నట్టే. ఇంకా ఏంటి ఆప్షన్ అన్నప్పుడు బెరియాట్రిక్ చేయించుకోవచ్చా? ప్రెగ్నెన్సీకి ముందు చేయించుకోవచ్చా? ముందు అంటున్నారా? యాక్చువల్గా బెరియాట్రిక్ ఒబేసిటీ కారణంగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి పిల్లలు పుట్టే అవసరం తగ్గిపోతాయి. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ ప్రాబ్లం వచ్చేయడము, బీపీ ప్రాబ్లం రావడము, ప్లస్ డెలివరీ అప్పుడు రిస్క్లు ఎక్కువ ఉండము, అబార్షన్లు రావడం అన్నీ ఉండే అవకాశం ఉంది. ఈ బెరియాట్రిక్ సర్జరీ ఇన్ఫర్టిలిటీని తగ్గించేస్తుంది, అంటే పిల్లలు పుట్టే అవకాశాలు పెంచుతుంది. సర్జరీ అయిపోయి చాలామంది సర్జరీకి ముందు అంటే పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకున్న తర్వాత పిల్లలు పుట్టిన సందర్భాలు చాలామంది ఉన్నాయి. నా దగ్గర చాలామంది ఉన్నారు పేషెంట్లు ఒక విధంగా చేయించుకొని పిల్లలు పుట్టిన వాళ్ళు, అంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా. కాకపోతే ఏం చేస్తామంటే వెయిట్ లాస్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దని చెప్తాం. ఎందుకంటే వెయిట్ లాస్ టైంలో ఆల్రెడీ ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు, మనకి బేబీకి ఫుడ్ అవసరం అవుతుంది, అదే మనకు మదర్ నుంచే పోవాలి. ఆల్రెడీ మదర్ తక్కువ తీసుకుంటున్నప్పుడు పిల్లలకు అంటే బేబీకి ఫుడ్ పోయే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఎనర్జీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ యొక్క వెయిట్ తగ్గే టైంలో వద్దని చెప్తాం. ఓకే, నెమ్మదిగా 1.5 year అయ్యేసరికి కొంచెం స్టమక్ ఎక్స్పాండ్ అవుతుంది, కొంచెం ఎక్కువ తినగలరు, అప్పుడు ప్లాన్ చేసినా ఇబ్బంది అవ్వదు. కాబట్టి నేను కొంతమంది చూశాను, లైక్ సర్జరీ అయిపోయి 2 నెలలు ప్రెగ్నెన్సీ వచ్చిన కూడా చూసాను. అంతకుముందు ఎట్లా రాదనుకునే వాళ్ళు మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చూసాం. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం, మనం ఆల్రెడీ పిల్లల కోసం చాలా కాలం స్ట్రగుల్ పడుతున్నారు. ఓకే, ఇప్పుడు పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చింది, మనం ఆపుకోవాలని చెప్పలేం కదా, ప్రయత్నం చేసి చూడండి అమ్మా, కొంచెం ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకొని చూడండి. ఓకే, మీరు మెయింటైన్ చేయగలిగితే పర్లేదు, కాకపోతే అబార్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. అదృష్టం కొద్దీ వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోయింది అనమాట, ఇబ్బందులు లేకుండా. కానీ చాలా మంది ముందుగా చెప్తాం, మీరు ఒక 1 year దాకా ప్లాన్ చేయొద్దండి, మినిమం వెయిట్ తగ్గేదాకా ప్లాన్ చేయదని చెప్తాం. 1 year గ్యాప్ ఉంటే కొంచెం 1 to 1.5 year